జమ్మికుంట మండల పరిధిలోని ఆటో కార్మికులందరూ నేడు ఆటో బంద్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టి నేటితో సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మా ఆటో కార్మికుల జీవన ఉపాధి తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ పథకం వల్ల మా ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టడం వల్ల 4 లక్షల ఆటో కార్మికులం రోడ్డున పడ్డాము. కావున ఇట్టి పథకాన్ని రద్దు చేయాలి అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు నడుపుట బంద్ చేసి మా నిరసన తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఇన్సూరెన్స్, ఫిట్నెస్, పెండింగ్ చలానా రద్దు చేసి తమకు న్యాయం చేయాలి అని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ప్రకారం 12,000 రూపాయల ఆర్థిక సహాయం తక్షణమే మంజూరు చేయాలి అని డిమాండ్ చేశారు. ఇట్టి ఆటో నిరసన బంద్ కార్యక్రమంలో జమ్మికుంట టౌన్ ప్రెసిడెంట్ మారపల్లి శ్రీనివాస్, హుజూరాబాద్ నుండి జమ్మికుంట రూట్ టౌన్ ప్రెసిడెంట్ గుడ్ల కిట్టయ్య మరియు జమ్మికుంట మండల ఆటో యూనియన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మేము ఎలా బతకాలి, ఏం చేయాలనేది మీరు ఒక మార్గం చూపించాలని కోరుకుంటున్నాము. ఈ మహాలక్ష్మి పథకానికి మేము వ్యతిరేకత కాదు, మాకేమో ఏదీ లేదు. మేము రోడ్డు మీద బతికే వాళ్ళం. ముఖ్యమంత్రి గారు ఈ ఒక్క విజ్ఞప్తిగా మేము కోరుకుంటున్నాము. ప్రత్యేకంగా మాకు ఇస్తా అనేది ఎంతో కొంత మీరు ఇస్తా అని మాకు భరోసా ఇచ్చారు. దాన్ని మేము నిలబెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఇంతమంది వందలాది మంది ఆటో డ్రైవర్లు ఉన్నాము. పిల్లలకి ఏమి కూడా 100 రూపాయలకి ఏం తీసుకుపోవాలి, రోడ్ల మీద ఎలా బతకాలి, ఏం వస్తుందని 100 రూపాయలకి ఎక్కడ వెళ్ళాలి? మేము ఏమి లేకనే కదా ఆటోలు కొనుక్కొని ఫైనాన్స్లో తెచ్చుకొని నడుపుకుంటున్నాము, చేసుకుంటున్నాము. ఇది కూడా రాకపోతే ఇల్లు కిరాయం కట్టాలి, ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి, కాయగూరలు ఏం కొనుక్కోవాలి, స్కూల్ పిల్లలకి ఫీజులు ఏం కట్టాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, ఏమని చేయాలి? మా విజ్ఞప్తిగా మేము కోరుకుంటున్నాము ముఖ్యమంత్రి గారు. మా విజ్ఞప్తి మీ వందలాది మంది ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలి. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రోడ్ల మీద యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎన్నో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు అది మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాము. మహాలక్ష్మి పథకం, మహాలక్ష్మి పథకం, మహాలక్ష్మి పథకం, మహాలక్ష్మి పథకం. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఏదో ప్రభుత్వం మాకేమన్నా ఉపాధి కలుపుతారని చెప్పనుకోని మేము చెప్తే మాకు ఫ్రీ బస్ వల్ల మాకు బాగా ఇబ్బందులు పడ్డాయి. ఏం కిరాయి రాకుండా ఇబ్బందులు కాలంలో మా ఫ్రీ బస్ బంద్ చేసి మాకేమైనా ఉపాధి కల్పిస్తే మేము ఎప్పుడు ఎల్లకాలం మేము కోరుకుంటాం. మమ్మల్ని మాత్రం పరిస్థితి మంచిగా లేకుండా ప్రాణం మేము తిరుగుతున్నాం. మాకైతే ఘోరంగా ఉన్న పరిస్థితి. కిరాయిలు నడతలేవు, కిరాయిలు లేవు, పరిస్థితి మంచిగా లేదు. కిరాయిలు కట్టలేక వాటిని కిరాయి కట్టలేక ఇబ్బందులు పాల్పడినాం. మాకు దీని ఉపాధి కల్పించాలి. రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్ బంద్ చేస్తే మేము కోరుకుంటాం సార్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ఆటో యూనియన్ ఈ మహాలక్ష్మి పథకం ద్వారా చాలా నష్టపోతున్నాము. మా డ్రైవర్లకు ఆ జీవనోపాధి కరువు అయిపోయింది. పిల్లల స్కూల్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితి ఉన్నది. మీరు ఈ ఫ్రీ బస్ అనేది తీసేయాలి, మా జీవనోపాధి కాపాడండి. లేకపోతే సంవత్సరానికి 12,000 ఇస్తారు, ఆ డబ్బులు కూడా ఇవ్వడం లేదు. సంవత్సరం నుండి చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇన్సూరెన్స్లు తీసేయండి. బస్సు ద్వారా చాలా నష్టపోతున్నాం. ఫైనాన్స్ కట్టలేకపోతున్నాం పేద ప్రజలు. కాబట్టి దయచేసి ఆలోచించి మీరు చేసింది మమ్మల్ని ఆలోచించి చేయండి.